దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ప్రియ సోదరి సోదరుడా, ఒక సత్యమైన హెచ్చరికని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఈరోజు చాలామంది కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ కూడా వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు దేవుని దీర్ఘశాంతమును, ఆయన ప్రేమను తృణీకరిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అలాగే తృణీకరిస్తూ ముందు కొనసాగుతావా? సోదరి సోదరుడా, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. చాలాసార్లు హృదయంలో కాఠిన్యము చోటు చేసుకొని తర్వాత మారు మనసు పొందుదాం, ఇప్పుడే ఆయనకు హృదయాన్ని సమర్పిస్తే ఎట్లా, ఇంకా నేను శరీర కోరికలు ఎన్నో తీర్చుకోవలసి ఉన్నది కదా అని అనేక సార్లు మారు మనస్సును వాయిదా వేస్తూ ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు అంటున్నాడు. ఇక్కడ నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయమును అనుసరిస్తున్నావు. ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సోదరి సోదరుడా, యవన బిడ్డలారా, ఈ యొక్క సత్యమును గుర్తించి గ్రహించి ఈరోజే నీవు మారు మనసు పొందితే మీ అంతటి ధన్యుడు ధన్యురాలు మరొకరు ఉండరని దైవ సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ల ద్వారా, రకరకాల వీడియో మాధ్యమాల ద్వారా ఏమి జరుగుతుంది? పాపాన్ని సమకూర్చుకుంటున్నారు, దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. అలా కాకుండా ఈరోజే మారు మనసు పొంది నీ హృదయాన్ని దేవునికి సమర్పించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.